గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ మారుతోందంటున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యలపై విశాఖ వాసులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాను ఐఐటి ఖరగ్పూర్ కు చెన్నై నుంచి కోరమండల్ ఎక్స్ప్రెస్ లో వెళ్లేటప్పుడు ఆ ట్రైన్ వైజాగ్ మీదుగా వెళ్లేదని, అయితే ఆ సాగర నగరం ప్రపంచ ఏఐ హబ్ గా మారుతుందని ఆనాడు ఊహించలేదన్నారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వివిధ దేశాధినేతలు, కార్పొరేట్ దిగ్గజాల సమక్షంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ లో గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో ఏఐ హబ్ ను ఏర్పాటు చేస్తోంది. ఇది భారతీయులకు ఉద్యోగాలతో పాటు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఏఐని అందుబాటులోకి తెస్తుందన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, ఏఐ నిపుణులు ఇస్తున్న భరోసాతో విశాఖ ఏఐలో అద్భుతాలు సాధిస్తుందని భావిస్తున్నారు విశాఖ నగరవాసులు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, మరి ఇప్పుడు సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు వైజాగ్ వాసుల్లో హర్షాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇకపైన సాగర నగరం, ఇంతవరకు అత్యద్భుత నగరం, అలాగే మొత్తానికి చూసుకుంటే రాజకీయంగా ఇప్పటి వరకు కీలకంగా చక్రాన్ని తిప్పింది, ఆర్థికంగా ఎంతో అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది వైజాగ్. ఇప్పుడు ఏ హబ్ గా మారబోతోందని సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు వైజాగ్ నగరవాసులు ఎలాంటి హర్షాన్ని రేకెత్తిస్తున్నాయి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు విశాఖపట్నం పేరు వినిపిస్తుంది. అలాగే ఏఐ హబ్గా విశాఖ రూపకల్పన జరుగుతుంది అనే దాని మీద ఒక తీవ్రమైన చర్చ అయితే మాత్రం నడుస్తుంది. ఢిల్లీ వేదికగా జరిగిన మరి ఏఐ సమ్మిట్కి సంబంధించి అందులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఒక పెద్ద అచీవ్మెంట్గా విశాఖపట్నంకి చెప్పొచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలో $15 బిలియన్ సంబంధించిన 15 బిలియన్స్కి సంబంధించిన అంటే ఎకానమీ, ముఖ్యంగా ఎకానమీ డెవలప్మెంట్ ఒకటి, అలాగే ఎంప్లాయ్మెంట్, మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ పెద్ద స్థాయిలో ఇతర ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఒకే ఉద్దేశంతో ఒకే వేదికగా జరగాలని ఏఐ హబ్గా విశాఖని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అడుగులు వేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఏవైతే ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ దిగ్గజాలకు సంబంధించిన అనుబంధ సంస్థలకు కూడా పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ సింగిల్ విండో సిస్టమ్స్లో వాళ్ళకి అనుమతులను కూడా కేటాయిస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఏఐ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ దిగ్గజాలు కూడా తమ పూర్తి సహాయాన్ని కూడా అందిస్తామని చెప్పి ఏదైతే ఢిల్లీ వేదికగా జరిగిన సమ్మిట్ ఉందో దాని వేదికగా చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ ద్వారా విశాఖ ఒకటే డెవలప్ అవడం కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారే అవకాశం ఉంటుందని ప్రధానంగా అంచనాలు వేస్తున్నారు నిపుణులంతా కూడా. ముఖ్యంగా ఐటీ నిపుణులంతా కూడా ఎప్పటి నుంచో కూడా విశాఖపట్నం మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ఈ $50 బిలియన్ ఎకానమీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నిజంగానే ఒక పెద్ద అచీవ్మెంట్. ఎందుకనంటే అది ఒక విశాఖపట్నం వరకు మాత్రమే కాదు, దాని అనుబంధ సంస్థలు వస్తాయి, అలాగే భారతీయులందరికీ కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించబడుతుంది, దాంతోపాటు ఇతర అనుబంధ సంస్థలు డెవలప్మెంట్ అవుతాయి, టూరిజం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా మొత్తం నగరాల అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్కే అత్యంత ప్రతిష్టాత్మకం అని చెప్పొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్టయితే ఇతర అనుబంధ రంగాలు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా విశాఖ వేదికగా మొత్తం ఐటీ సెక్టార్ అనేది మాత్రం పెద్ద స్థాయిలో డెవలప్ అవుతుంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైన వసతుల్ని ఇక్కడ ఐటీ సెక్టార్స్ కి కల్పిస్తుంది. భూముల కేటాయింపులతో పాటు మరి ఇక్కడికి వచ్చే వారందరికీ కూడా ఇతర అనుమతుల్ని కూడా చాలా వేగవంతం చేస్తుంది. అలాగే పవర్ కి సంబంధించిన విషయం కానీ, వాటర్ కానీ, మిగతా ఏ విషయాలకి సంబంధించిన అంశాలైనా కూడా వెంటనే అవి అందించేలాగా విశాఖపట్నాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తుంది. మరోవైపు ఎయిర్పోర్ట్స్ అంటే ఎయిర్ కనెక్టివిటీస్ కూడా పెంచుతుంది. అలాగే విశాఖపట్నంతో పాటు ఇతర ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇతర పరిశ్రమలకి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఐటీ పరంగా టెక్నికల్ గా వాళ్ళకి ఏమైతే హెల్ప్స్ అవసరం అవుతాయో అవన్నీ కూడా చేసేందుకు కూడా ప్రత్యేకమైన చర్యలు అయితే మాత్రం తీసుకుంటున్నారు. అయితే ఢిల్లీ సమ్మిట్ లో జరిగిన వేదికగా జరిగిన ఏవైతే వచ్చిన కమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా సుందర్ పిచాయ్ చేసిన కామెంట్స్ అయితే విశాఖపట్నాన్ని మరొకసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాయని చెప్పాలి. ఇప్పటికే విశాఖపట్నం ప్రపంచ స్థాయి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
అభివృద్ధిలో కానీ ఇతర అంశాల్లో కానీ ముందడుగు వేస్తుంది. అయితే సుందర్ పిచై చాలా అక్కడ మాట్లాడుతూ కొన్ని అనుభవాల్ని కూడా విశాఖపట్నంతో తనకున్న అనుభవాల్ని కూడా షేర్ చేస్తున్నారు. తను ప్రయాణించే మార్గంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు విశాఖ నగరాన్ని చూస్తూ వెళ్లేవాడిని. అయితే విశాఖ నగరం ఇంత ఏఐ హబ్ గా మారుతుంది ఇంత త్వరలోనే అన్నది తాను ఊహించినప్పటికీ కూడా ఐటీ దిగ్గజాలందరూ మాత్రం విశాఖపట్నం ఐటీ పరంగా అభివృద్ధి చెందుతుంది అనేది మొదటి నుంచి కూడా తమ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అంటున్నారు. అలాగే విశాఖపట్నంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఇక్కడ కంపెనీలు నెలకొల్పుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐటీ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీస్ అన్ని కూడా వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ఆ వేదికగా తెలపడం జరిగింది. ఆయనతో పాటు మిగిలిన నిపుణులు కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన వాతావరణాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే గనక భవిష్యత్తులో చాలా వేగవంతంగా అభివృద్ధి అనేది జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా మన వ్యాపార వాణిజ్య వ్యవహారాలని విస్తరించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా వాళ్ళంతా కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా విశాఖని ఐటీ హబ్ గా తీర్చిదిద్దడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందడుగులో ఉంది. ఆ విధంగా ఇక్కడికి వచ్చే ఐటీ కంపెనీస్ గానీ లేకపోతే ఇక్కడ ఇస్తున్న ఫెసిలిటీస్ గానీ గవర్నమెంట్ కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు వసతులు మౌలిక వస్తువులు ఇవన్నీ కూడా ఐటీ దిగ్గజాలు అందరినీ కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే ఎకానమీ ద్వారా ప్రధానంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేయడంతో పాటు మరి ఐటీ అభివృద్ధిని తీసుకురావడం అలాగే టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లడం అనేది ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.